నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా. ఒకే ఒక కామెంట్, ఐ లవ్ ఇండియా అని ధైర్యంగా, దమ్ముగా, గుండెలు ఎలుగెత్తి చాటి నిజాయితీగా చేయండి. మీరు ఇచ్చే ఒక కామెంట్ అయినా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొవడం వల్ల భారత్ అలాగే ఇరాన్ దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి బయట ఆల్రెడీ. ముఖ్యంగా ఇరాన్ నుంచి భారత్కి అందాల్సినటువంటి చమురు, గ్యాస్ సరఫరా కంప్లీట్గా ఆగిపోయిందని, రెండు దేశాల మధ్య డబ్బుల చెల్లింపుల విషయంలో పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయని కొన్ని వెస్ట్రన్ మీడియా సంస్థలు కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయంట. అసలు నిజం ఏంటంటే, భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 40 దేశాల నుంచి ముడి చమురుని కొనుగోలు చేస్తుంది. కేవలం ఇరానే కాదు, ఇతర దేశాల్లో పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా భారత్ మాత్రం తన ప్రజల మీద ఆ భారాన్ని ఎక్కడా మోపకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. ఇరాన్ నుంచి వచ్చేటువంటి చమురు నౌకలు కేవలం 3-4 రోజుల్లోనే ముంబై తీరానికి చేరుకున్న పరిస్థితి ఉంది. సముద్ర మార్గంలో ఎన్ని రకాల ఇబ్బందులున్నా భారత్కి చెందిన 8 నౌకలు భారత్కి చాలా సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి. మిగతా ఏ దేశ నౌకల్ని కూడా ఇరాన్ అనుమతించకపోయినా భారతదేశపు జెండా ఉన్నటువంటి నౌకల్ని మాత్రం గౌరవించి పంపిస్తున్నారు. భారత్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి స్నేహం కేవలం వ్యాపారానికి మాత్రమే ఎక్కడ పరిమితం కాలేదు. ఇది మానవీయ సంబంధంగా ఇదంతా కూడా మారిపోయింది. ఇరాన్ ఇప్పుడు యుద్ధం వల్ల చాలా రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అక్కడి హాస్పిటల్స్లో మందుల యొక్క కొరత చాలా తీవ్రంగా ఉంది. విమానాల ద్వారా మందులు పంపితే శత్రు దేశాలు దాడులు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ మానవతా దృక్పథంతో తన ఓడల ద్వారా ఇరాన్కి అవసరమైనటువంటి టన్నుల కొద్దీ మందులను సరఫరా చేస్తుంది భారతదేశం. భారతీయ నౌకల మీద దాడులు చేయడానికి అమెరికా లేదా ఇజ్రాయెల్ సాహసించవు కాబట్టి ఇరాన్కి కూడా ఇది ఒక పెద్ద అండగా మారింది. అందుకే భారత్ పట్ల ఇరాన్ చాలా కృతజ్ఞతతో ఉందని చెప్పుకోవాలి. మా దేశం కోసం భారత్ ఎంతో చేస్తోంది కాబట్టి వాళ్ళ నౌకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తాము అని ఇరాన్ సైన్యం కూడా ప్రకటించింది. ఇప్పటికే సముద్రం అడుగున పేలుడు పదార్థాలు ఉన్నా భారత్ యొక్క నౌకలు వెళ్ళేటువంటి దారిని వాళ్ళు చాలా క్లియర్ చేసి ఉంచుతున్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో భారత్ యొక్క దౌత్య విజయం అని చెప్పుకోవాలి. చెల్లింపుల వివాదం గురించి చూస్తే డబ్బులు చెల్లింపుల విషయంలో కూడా భారత్ చాలా స్పష్టంగా ఉంది ఫస్ట్ నుంచి. ఇరాన్ మీద అంతర్జాతీయంగా ఆంక్షలు ఉండడం వల్ల వాళ్ళు డాలర్లలో చెల్లింపులు అనేవి తీసుకోవడం కుదరదు వాళ్ళకి. అందుకే భారత్ తన సొంత రూపాయి కరెన్సీలో చెల్లింపులు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే రష్యా కరెన్సీ అయినటువంటి రూబుల్స్ లేదా చైనీ కరెన్సీ అయినటువంటి యువాన్ల ద్వారా కూడా చెల్లింపులు చేసే అవకాశం ఉంది. ఈ దేశాలన్నీ మనకి మిత్ర దేశాలే కాబట్టి ఈ మెకానిజము చాలా సులభంగా జరగబోతుంది. రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే ఇరాన్ నుంచి చమురుని దిగుమతి చేసుకుంటూ నేరుగా చెల్లింపులు చేసుకుంటున్నాయి. కొన్ని నౌకలు చైనా వైపు వెళ్ళిపోయిన వస్తున్నటువంటి వార్తల్లో కూడా ఏమాత్రం నిజం లేదని చెప్పుకోవాలి. భారత్ తన శక్తి అవసరాల కోసం ఏ దేశం మీద ఆధారపడాలో తానే నిర్ణయించుకుంటుంది తప్ప ఎవరి ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదు. అమెరికా మీడియా ఎన్ని తప్పుడు వార్తలు రాసినా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది చాలా స్ట్రాంగ్గా. మనకు కావాల్సినటువంటి చమురు మరియు గ్యాస్ సరఫరాలో ఎటువంటి కొరత ఉండదని ఇండియా చాటి చెప్తోంది.